యేసయ్య. దేవా, మీ బలమైన నామాన్ని కనపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం, పూజిస్తున్నాం, శ్లాఘిస్తున్నాం. దేవా, మీతో సమానులని మేము ఎవరిని చూసి చెప్పగలం ప్రభువా? దేవా, మీతో సమానంగా మేము ఎవరిని పోల్చలేము. అందరి బట్టి మీకు వందనాలు. మీకు మీరే సాటి అయి ఉన్నారు. అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి అయ్యా, మహిమ ఘనత ప్రభావాలకు అర్హుడైనటువంటి గొప్ప దేవ, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, మార్పు లేనటువంటి ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు. 1వ కీర్తన మేము చదివే సమయాన్ని మా కొరకు ఎంతో దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగూ మరి తండ్రి నాయన, మరొకసారి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ముందున్న సమయం అంతటి మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. 91వ కీర్తన వచనం తర్వాత వచనం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. వాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవుని వాక్యం విన్న ప్రియులారా, అమ్మగారు వచ్చి మనకు దేవుని వాక్యం ఇస్తారు. ప్రభునామంలో మీకందరికీ శుభములు. మరొక ప్రాతకాల ప్రార్థనలోనికి దేవుడు తన విశ్వాస్యత చొప్పున మనల్ని ప్రవేశపెట్టారు. అందుకే ప్రభు నేను ఎంతో స్తుతిస్తున్నాను. మరి ఈ దినం కొరకైన వాక్య భాగం అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులొకటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుతున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మను హెచ్చరించుచున్నాము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము
నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఎడతెగని మీ ప్రేమను బట్టి, ఆగిపోని మీ విశ్వాసతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ క్షణంలో మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృప, నీ మంచితనం, నీ విశ్వాసతని గుర్తు చేసుకుంటూ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా తండ్రి, మాకిచ్చిన ఆయుష్కు, మాకిచ్చిన ఆరోగ్యానికి తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము ఇంకా కూడా మా కొరకు ఆశీర్వదించండి. ఈ లేఖనాలను ధ్యానిస్తూ ఉండగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మీ వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ముందుకు తీసుకుని వెళ్ళమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తన యొక్క 2వ మిషనరీ జర్నీలో ఈ తెస్సలో విజిట్ చేసినట్లు అక్కడ తాను మరి దేవుని యొక్క సువార్త ప్రకటించడం ద్వారా కొంతమంది ప్రభువుని నమ్ముకొని అక్కడ ఒక సంఘం ఏర్పడింది. ఆ తర్వాత తాను అక్కడున్న పరిస్థితులను బట్టి, ఆ స్థానిక ఒత్తిడులను బట్టి తన ప్రాంతాన్ని తక్కువ టైంలో వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ మనకి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఆ వివరాలు మనకు కనబడతాయి. తను అక్కడి నుంచి బలవంతంగా బెరైకి వెళ్ళవలసి వచ్చింది. బెరై నుంచి మరలా ఏథెన్స్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏథెన్స్ నుంచి తాను కొరింథుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇలాగా తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను దర్శిస్తూ, ఎక్కువ ప్రాంతాల్లో స్వార్థ ప్రకటిస్తూ, ఆయా స్థలాలలో క్రీస్తుని నమ్ముకున్న వారిని ఒక చిన్న గుంపుగా ఏర్పరిచి వారి కొరకు ప్రార్థన చేసి తాను ముందుకు వెళ్ళిపోతా వచ్చాడు. ఈ తెస్సలోనిక పట్టణంలో ఏర్పడిన సంఘం కూడా ఆ పరిస్థితుల్లోనే ఏర్పడింది. ఈ లెటర్ రాసేటప్పటికి సంఘం ఏర్పడి జస్ట్ కేవలం ఒక 3-4 సంవత్సరాలు అంతే. ఆ సంఘం 4 ఏళ్ల వయసున్న ఆ సంఘంలో ఉన్న విశ్వాసులను ప్రోత్సహిస్తూ వారి యొక్క తిమోతిని తాను పంపించినట్లుగా, తిమోతి ద్వారా వారు బాగున్నారని దేవుల్లో, వారి విశ్వాస విషయంలో, ప్రేమ విషయంలో వాళ్ళు చాలా బలంగా ఉన్నారని అనేక విషయాలు తెలుసుకొని తాను సంతోషపడుతూ తాను ఈ లెటర్ రాస్తున్నట్టుగా మనం గత దినాల్లో చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు మనం 4వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతున్నాం. 4వ అధ్యాయంలో 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. 3 పారాగ్రాఫ్స్లో 3 ముఖ్యమైన విషయాలను తాను ప్రస్తావిస్తూ ఉన్నాడు. కేవలము సంఘం ఏర్పడిన 4 సంవత్సరాలకే సంఘంలోనికి మరి ప్రవేశించగలిగిన కొన్ని పాపాలను గూర్చి, లేక వారిని కొన్ని విషయాల్లో అప్రమత్తం చేస్తున్నాడు. మీరు అలర్ట్గా ఉండాలి, మీరు మీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి అని కొన్ని విషయాలు వారికి తెలియజేస్తున్నాడు. మొదటి పారాగ్రాఫ్లో తాను సంఘంలో ప్రవేశించిన లేక ప్రవేశించడానికి అవకాశం ఉన్న ఇమ్మొరాలిటీని గురించి మాట్లాడుతున్నాడు. అంటే నైతిక విలువలను జారిపోయే, పోగొట్టుకునే అపాయం ఉన్నది అనే విషయాన్ని తాను జ్ఞాపకం చేస్తున్నాడు. నైతికంగా ప్రతి మానవునికి కొన్ని విలువలు ఉన్నాయి. దేవుని బిడ్డలంగా మరి ముఖ్యంగా కొన్ని విలువలు, కొన్ని వాల్యూస్ ఉన్నాయి, మనకి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. వాటిని మనం పాటించాల్సిన వారంగా ఉన్నాం. లోకంలో నుంచి, పాపంలోంచి విడిపించబడి, ప్రత్యేకించబడి ప్రభువులోకి వచ్చి ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నియమించబడిన తర్వాత తిరిగి పాత జీవితము, లోక జీవితము, లోకస్తులలో ఉన్న ఏ కార్యాన్ని మన జీవితాల్లో తిరిగి దాన్ని మనం రిపీట్ చేయడానికి వీల్లేదు. ఈ సంఘంలో కొన్ని విషయాలు మరలా కనబడతా వచ్చినాయి కనుక వారి యొక్క ఇమ్మొరాలిటీని బట్టి, వారి యొక్క దిగజారిన నైతిక విలువలను గురించి మరి పౌలు రాస్తూ ఉన్నాడు. అదే సమయంలో వారిని దేవుల్లో బహుబలంగా ముందుకు వెళ్ళమని కూడా తాను ప్రోత్సహిస్తూ వెళ్తున్నాడు. చూడండి, ఆ సంగ్రహంగా ఒక స్టేట్మెంట్ తోటి మొదటి వచనం 4వ అధ్యాయం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను
మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తులో మీకు ఒక ఆజ్ఞ ఇచ్చాం మేము. యేసుక్రీస్తుకు బయట కాదు. యేసుక్రీస్తుకు బయట అయితే ఆజ్ఞలే లేవు, మీ ఇష్టం, మీరు ఎలాగైనా బ్రతకొచ్చు. అయితే యేసుక్రీస్తు ద్వారా మీకు ఒక ఆజ్ఞ ఇచ్చాం. ఏంటంటే అది మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందువల్లని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. ప్రభు అయిన యేసునందు మీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో దానిని గూర్చి మీరు లక్ష్యము చెయ్యాలి, దానిని గూర్చి మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. ఏంటి విశ్వాస యొక్క ఆ కన్సర్న్ అంతా, బాధ్యత అంతా మరి తన యొక్క భారం అంతా ఏంటంటే నేను ఎలాగో నడుచుకొని దేవుణ్ణి సంతోష పెట్టగలను. ఉదాహరణకి ఒక పెళ్ళైన దంపతుల మధ్యలో ఆ భర్తను సంతోష పెట్టడానికి భార్య ప్రయత్నం చేస్తుంది. నేను ఎలాగుంటే సంతోషంగా ఉంటాడు, లేదా నేను ఎలాగ వంట చేస్తే సంతోషంగా ఉంటారు. అనేక విషయాల్లో భార్య భర్తను సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తుంది కుటుంబ జీవితంలో. భర్త కూడా అంతే, భార్య నేను సంతోష పెట్టాలంటే ఏం చేయాలి, తల్లిదండ్రులు పిల్లల్ని సంతోష పెట్టాలి, ఏం చేయాలి. సాయంకాలం ఆఫీస్ నుంచి వస్తే తండ్రి ప్లాన్ చేసుకుంటాడు, ఈరోజు నేను ఏమి తీసుకుని వెళ్తే ఏమిస్తే నా పిల్లలు సంతోషిస్తారని చెప్పి అవి తీసుకుని వచ్చి తండ్రి బిడ్డలను సంతోష పెడతాడు. పిల్లలు కూడా నేను ఎలా చదువుకుంటే, నేను ఎలాగ ప్రవర్తిస్తే తండ్రికి సంతోషమా అని చెప్పి బిడ్డలు టార్గెట్ చేస్తారు. అయితే దేవుని బిడ్డలంగా ఓవరాల్గా మనం ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచగలమో దానిని గురించి మనం ఆలోచిస్తూ రావాలి. మన మాట, మన ప్రవర్తన, మన యొక్క క్రియలు, తర్వాత మన యొక్క ఆలోచనలు, తర్వాత ఈవెన్ ఇన్ అవర్ ఇంటెన్షన్స్ మన యొక్క ఉద్దేశాల్లో కూడా ఈ ఉద్దేశం అయితే దేవునికి నచ్చుతుందా, ఇలాగ ఆలోచిస్తే దేవుడు ఇష్టపడతాడా, దేవునికి సంతోషమేనా అని మన ఇంటెన్షన్తో సహా, మన ఉద్దేశాలతో సహా మనం ఆలోచించుకుంటూ రావాలి. ఆ విషయాన్ని పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్తున్నాడు. కనుక మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోష పెట్టగలరో మా దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారో అదే రకంగా మీరు ఆ విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందాలని నేను మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరిస్తున్నాను. పౌలు గారు ఒకసారి అంటాడు, నేను అసలు అపోస్తలుగా దేవుని చేత నియమింపబడ్డందుకు ఐ కెన్ కమాండ్ యూ, నేను మీకు ఆజ్ఞాపించగలను. అయితే నేను మీకు ఆజ్ఞాపించాలనుకోవట్లేదు. ఇదే 2వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తలుగా నియమింపబడిన నేను మిమ్మల్ని 2వ అధ్యాయం 5:6లో మీకు అపోస్తలుగా ఉన్నందుకు మాకు అధికారం ఉంది, కానీ అధికారాన్ని చలాయించడానికి ఇష్టపడలేదు, కానీ మిమ్మల్ని వేడుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఒక ప్లీడింగ్ మోడల్లో, ఒక ప్రాధేయపూర్వకమైన విధానంలో పౌలు తెస్సలోనికలో ఉన్న విశ్వాసులను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ప్రభావితం చేయడానికి, వారి చేత కొన్ని నిర్ణయాలు స్వచ్ఛందంగా వారే చేసుకునేటట్లుగా వారిని ప్రేరేపించడానికి ఎంతో చాలా టెండర్ వేలో చాలా మృదువైన విధానంలో పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చాలాసార్లు మనం ఆజ్ఞలు జారీ చేస్తే పని చేయవు, మనం అథారిటీని ఎక్సర్సైజ్ చేస్తే పని చేయవు, కానీ కొన్ని కార్యాలు జరగవు. కానీ ప్రేమతో, తగ్గింపుతో, సాధువైన స్వభావంతో మనం మాట్లాడినప్పుడు, లేక మనం వివరించినప్పుడు ఎదుటి వారు కన్విన్స్ అవుతారు. ఇక్కడ తెస్సలోనికలో ఆ పౌలు గారు ఆ మెథడే, ఆ విధానమే వాడుతున్నట్టుగా మనం చూస్తాం. కనుక మన జీవితాల్లో కూడా మనం ప్రభువును ఎలాగూ సంతోషపరచగలమో అనేది ఆలోచించాలి. ఈవెన్ పౌలు గారు తన యొక్క బోధ కూడా తన యొక్క ఉద్దేశం ఏంటంటేనంట, నేను ఏం మాట్లాడితే దేవునికి సంతోషం కలుగుతా అని ఆలోచిస్తూ ప్రసంగాలు చేశానని 2వ అధ్యాయంలో రాస్తాడు ఇదే పత్రికలో. మా బోధ కపటమైంది కాదు, మా బోధ అపవిత్రమైంది కాదు, మా బోధలో ఎచ్చకపు మాటలు లేవు, మా బోధలో మోసము లేదు, దుర్లాభాపేక్ష ధనాపేక్ష లేదు. కానీ 2వ అధ్యాయం 4వ వచనం, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. కాబట్టి ఈవెన్ హిస్ టీచింగ్, హిస్ ప్రీచింగ్, అది తన యొక్క బోధ, తన యొక్క ఉపదేశాలు కూడా నేను దేవుని సంతోషపెట్టగలనా ఈ బోధ ద్వారా అని చెప్పి తను ఆలోచించుకుంటూ ప్రసంగాలు చేస్తున్నాడంట. చాలాసార్లు బోధించే వరము, లేక బోధించాల్సిన ఆవశ్యకత, బోధించే స్థానంలో ఉన్నవారు చాలా తికమక పడిపోతూ ఉంటారు.
ఎవరిని సంతోషపెట్టాలా, నేను ఏ మాట మాట్లాడితే ఎవరిని సంతోషపెట్టొచ్చు అని ఆలోచించి సిద్ధపడుతుంటారు. లేకపోతే నేను ఏ మాట చెప్తే ఎవరైనా అఫెండ్ అవుతారేమో, వాళ్ళు కష్టపడతారేమో, వీళ్ళు కష్టపడతారేమో, కాబట్టి నేను ఆ మాటలు అవాయిడ్ చేస్తే మంచిది, ఆ మాటలు చెప్పకుండా ఉంటే మంచిదని చెప్పి ఇబ్బంది పడుతున్న బోధకులు కూడా కనపడతారు. అయితే కొంతమంది నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా స్వచ్ఛమైన వాక్యాన్ని స్వచ్ఛంగా అందిస్తారు. అఫ్కోర్స్ దానివల్ల చాలా ఇబ్బందులు, చాలా మరి క్రిటిసిజం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే దాని వెనుక ఆ వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని దేవుడు ఆనర్ చేస్తాడు. దేవుణ్ణి సంతోషపెట్టడానికి మాత్రమే దేవుడిచ్చిన మాటలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పడం దేవుని సేవకుల జీవితాల్లో అది దేవుని చిత్తం, దేవునికి ఇష్టమైన విషయం. పౌలు దాన్నే ఫాలో అవుతున్నట్టుగా మనం చూస్తాం. సరే, ఈ మొదటి పారాగ్రాఫ్లో తాను సంఘాన్ని హెచ్చరించిన ఒక విషయం ఏంటంటే, మీరు మీ పిలుపును గుర్తుపెట్టుకోండి. యువర్ కాలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎందుకు పిలువబడ్డారో గుర్తుపెట్టుకోండి. ఏదో యథాలాపంగా భక్తి చేసుకుంటూ, ఏదో మరి పేరుకు నామకార్థంగా కొంచెం బైబిల్ చదువుకుని, కొంచెం ప్రార్థన చేసుకుని అలా మందిరానికి వచ్చిపోతూ ఉండడానికి కాదు మీరు పిలువబడింది. పరిశుద్ధులగుటకే మీరు పిలువబడ్డారు. పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. యేసు ప్రభు మిమ్మల్ని లోకంలోంచి బయటకు తెచ్చింది మరలా లోకంలో గతంలో జీవించిన ఆ అపవిత్రమైన జీవితాలే జీవించడానికి కాదు. యూ నీడ్ టు చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. కొంతమంది మారేమని చెబుతారు, మారుమనసు పొందామంటారు, బాప్తిసం తీసుకున్నారంటారు, బలలో ధైర్యంగా చేయేస్తూ ఉంటారు. జీవితాల్లో అపవిత్రతను మాత్రం చాలా ధైర్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎంత విచారకరమైన విషయం, ఎంత ప్రమాదకరమైన విషయం. పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికి కాదు, అపవిత్రతను ఎంటర్టైన్ చేయడానికి కాదు. ఒకప్పుడు అపవిత్రులం మనం, ఒకప్పుడు పాపులం మనం, ఒకప్పుడు తెలియకునో మూర్ఖత్వంలోనో ఎన్నో రకాలైన పాపాల్లో మనం ఇండల్జ్ అయిపోయిన వాళ్ళం, ఇరుక్కుపోయిన వాళ్ళం. అయితే ప్రభు తన ప్రేమ చొప్పున పరిశుద్ధులుగా ఉంటాను పిలిచిన తర్వాత మారాలి సుమా. మన జీవితాలు మారాలి, మన జీవిత విధానాలు మారాలి. ఏ రకమైన అపవిత్రతను తిరిగి మన జీవితంలో ఎంటర్టైన్ చేయడానికి వీల్లేదు. చేస్తే దేవుడు ఉపేక్షించడంట. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో అదే చెప్తున్నాడు. కనుక పరిశుద్ధులు ఒకటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. అక్రమ సంబంధాలు, అపవిత్రమైన రిలేషన్షిప్స్ నుంచి దూరంగా ఉండడం దేవుని చిత్తం. అరే, ఈ లెటరు ఇంకా వివిధమైన లేదా ఇతర సంఘాల వాళ్ళు చదువుకుంటే ఎలా ఉంటుంది? దశలోనికి సంఘంలో ఈ పాపం ఉన్నదా అని ఒకవేళ సంఘాన్ని తక్కువ చూస్తారేమో, లేకపోతే తోలనాడతారేమో, ఇవేమీ తాను ఆలోచించలేదు. కానీ ఆ సంఘానికి మేలు కలగాలి, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులలో ఉన్న అపవిత్రత, కామాతురత, జారత్వము తొలగిపోవాలి అనే ఒక మంచి సదుద్దేశంతో మరి స్పష్టంగా సూటిగా తాను ఈ మాట రాస్తున్నాడు. పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటి, ప్రతి విధమైన ఇమ్మొరాలిటీ, ప్రతి విధమైన అనైతికమైన జీవిత విధానాల నుంచి దూరంగా రావడం దేవుని చిత్తం. దీన్ని మనం ఎవరికి వాళ్ళం మన వ్యక్తిగత జీవితాలకు మనం అర్థం చేసుకుంటూ అన్వయించుకుంటూ వెళ్తాము. అంటే ఏంటో మరలా క్లియర్గా 4-5 వచనాల్లో ఉంది. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి యుండుటియే దేవుని చిత్తము. ఏంటి దేవుని చిత్తం? పరిశుద్ధులు ఒకటియే దేవుని చిత్తం. జారత్వం నుంచి దూరంగా రావడమే దేవుని చిత్తం. లేక నీ ఘటాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, లేక దేవుడు నీకు ఇచ్చిన ఈ శరీరాన్ని, ఈ దేహమును నీవు పరిశుద్ధత యందును ఘనత యందును కాపాడుకోవాలి. పరిశుద్ధతలో దాన్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఒక పరిశుద్ధమైన ఘటముగా మనల్ని మనం మార్చుకుంటూ రావాలి. ఘనత కొరకైన పాత్రలుగా అని పౌలు తిమోతికి రాస్తూ అంటాడు. దేవునికి ఘనత కొరకు పాత్రలను కొన్ని అపాయింట్ చేయాలనుకున్నాడు, లేకపోతే అలాట్ చేయాలనుకున్నాడు. కొన్ని రెస్పెక్టివ్ వర్క్స్ కోసం, గౌరవప్రదమైన పనుల కొరకు, కార్యాల కొరకు కొన్ని ఘనత కొరకైన పాత్రలుగా పక్కన పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తులు, ఆ ఘటాలు ఘనత కొరకు జీవించాలి. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎవరు కాపాడుకుంటారో వాళ్ళని తీసుకుంటాడు ప్రభు.
ఆ పాత్రలను తీసుకుని ఘనత కొరకు ప్రభు వాడుకుంటాడు. ఘనత కొరకు కొన్ని, ఘనహీనత కొరకు కూడా కొన్ని పాత్రలు ఉన్నాయంట. ఘనత కొరకు, రెస్పెక్ట్ కొరకు, దేవుని యొక్క గౌరవప్రదమైన మహిమకరమైన పరిచర్య కొరకు, పని కొరకు నీవు నేను వాడబడాలంటే పరిశుద్ధత యందును ఘనత యందును మన ఘటాన్ని కాపాడుకుంటూ రావాలి. మీరు అన్య జనుల వలె ఉండొద్దు అంటాడు. దేవుని ఎరుగని అన్యజనుల వలె ఉండొద్దు. అన్యజనులకు దేవుడు తెలవడు, నిజమైన దేవుడు తెలవడు. వాళ్ళకి దేవుడు తెలుసు, లేకపోతే దేవుడు తెలుసు అని అనుకుంటున్నారు, కానీ నిజంగా వాళ్ళకి దేవుడు తెలవడు. వారికి కనుక దేవుడు తెలిస్తే అపవిత్రమైన జీవితాలు జీవించరు, కామాతురతతో ఉండరు, జారత్వంలో వాళ్ళు ఉండరు. చాలా కొంతమందిని చూస్తాం, లూజ్ క్యారెక్టర్స్ చూస్తాం మనం. భార్యతో సరిగ్గా ఉండరు, లేకపోతే కొంతమంది స్త్రీలు భర్తతో సరిగ్గా ఉండరు, కట్టుబడి ఉండరు, నియమాలకు పాటించరు. వాళ్ళు చాలా లిబరల్గా ఉంటారు. జెంట్స్ ప్రతి ఆడవాళ్ళు లేడీస్ తోటి లిబరల్గా ఉండిపోవడం, అలాగే లేడీస్ కొంతమంది ప్రతి పురుషుడితోటి చాలా ఫ్రీగా ఉండడం అనేది తప్పది. దేవుడు మనకు పెట్టిన బౌండరీస్ను మనం కాపాడుకుంటూ రావాలి. కనుక వాళ్ళు దేవుని ఎరుగని అన్యజనులు అలాంటి పనులు చేస్తారు. ఈరోజు దేవుని ఎరిగి నీవు నీ కాండక్ట్ని, నీ క్యారెక్టర్ని, నీ శీలాన్ని నువ్వు కాపాడుకోవాల్సమా? నువ్వు చాలా భిన్నంగా ఉండాలి. నీ ఫ్యామిలీ బౌండరీస్ నువ్వు గీసుకోవాలి. నీ యొక్క కుటుంబ జీవితంలోనికి ఇంక ఏ రకమైన డిస్టర్బెన్సెస్ రాకుండా కాపాడుకోవాలి. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండడమే దేవుని చిత్తం అంట. అలా చేసేవాళ్ళు దేవుని ఎరగని వారు, అలా చేసేవాళ్ళు అన్ని జనులు. నువ్వు ఒకవేళ దేవుని బిడ్డవని చెప్పుకుంటూ ఉండొచ్చు, దేవుని సంఘంలో నువ్వు ఉండొచ్చు, కానీ ఈ బౌండరీస్ గీసుకోవడం, ఈ సరిహద్దులు గీసుకోవడం నీకు కనుక రాకపోతే నీవు దేవుని సంఘంలో చేరి ఇంకా ఒక అన్యుడిగా నువ్వు కొనసాగుతున్న వ్యక్తివే సుమా. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనము మారాలి, మన జీవిత విధానాలు మారాలి. పరిశుద్ధత యందును ఘనత యందును మన ఘటమును ఎలాగో కాపాడుకోవాలో దాన్ని ఎరిగి ఉండాలంటే. ఎందుకంటేనంట, దీని గురించి ఎందుకు నేను ఇంత కఠినంగా చెప్తున్నానంటే అని పౌలు గారు అంటున్నారు 6వ వచనం, ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఏలగనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయవాడు. ఈ విషయమందు ఎవడైనా అతిక్రమించి తన సహోదరుని మోసపుచ్చితే దేవుడు ఆ విషయాలు వదిలిపెట్టడంట. దేవుడు నేను మీకు గతంలో చెప్పినట్టుగా ఆయన ప్రతిదండన చేసేవాడు. అంటే రిలేషన్షిప్స్ విషయాల్లో చాలా స్పష్టంగా ఉండాలి. మనము క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఎవరితో ఎలా ఉంటున్నామో పారదర్శకంగా ఉండాలి. ఎవరికి ఏ విధమైన అనుమానాన్ని, ఏ విధమైన కన్ఫ్యూజన్ని, ఏ విధమైన డిస్టర్బెన్స్ రాకుండా మనం చూడాలి. పర స్త్రీతో, పర పురుషుడితో మాట్లాడడం, లేకపోతే వాళ్ళతో మనకు కొన్ని డీలింగ్స్ ఉన్నప్పుడు అవి చాలా క్లారిటీతో ఉండాలి. ఎవరిని డిస్టర్బ్ చేసేవిగా ఉండకూడదు. అవతల వ్యక్తులు ఎవరు కలవరపడిపోకూడదు. ఒకవేళ వాళ్ళ యొక్క స్పౌస్ ఎవరు కలవరపడిపోకూడదు మనం ఇతరులతో బిహేవ్ చేసే బిహేవియర్ ద్వారా. ఎందుకంటే ఇలా చేస్తే అంట దేవుడు ఖచ్చితంగా ప్రతిదండన చేస్తాడు. ఇవి చాలా సున్నితమైన విషయాలు. ఆయన పౌలు చాలా డైరెక్ట్గా మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకంటే ఆ 7-8 వచనాల్లో అంటాడు, పరిశుద్ధత కొరకే మిమ్మల్ని పిలిచాడు, అపిత్రులుగా ఉండడానికి మిమ్మల్ని పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునిని ఉపేక్షించుచున్నాడు. ఉపేక్షించువాడు అంటే రిజెక్ట్ చేసేవాడు. ఇప్పుడు నేను పైన చెప్తున్న మాటలు ఎవరు యాక్సెప్ట్ చేయకుండా, ఎవరు వాటిని తీసుకోకుండా, ఎవరు వాటిని అంగీకరించి తమ జీవితాలను దిద్దుకోకుండా వాటిని వాళ్ళ జీవితాలను ఉపేక్షిస్తారు, డినై చేస్తారు, రిజెక్ట్ చేస్తారో వాళ్ళు ఎవరిని చేస్తున్నారో తెలుసు. నన్ను కాదు చేస్తుంది, మనుష్యుడిని కాదు వాళ్ళు ఉపేక్షిస్తుంది. ఈ మాటలు మీకు తన పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించిన దేవుణ్ణి మీరు రిజెక్ట్ చేస్తారు. చాలా విషయాలు మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని మనం రిజెక్ట్ చేస్తే, ఉపేక్షిస్తే అదేముందిలే, లోకం అన్నాక ఇలాగే ఉండాలి, ఫ్రీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ అని చెప్పి కనుక మనం కొంచెం ఆ బౌండరీస్ దాటి ప్రవర్తిస్తే అంటున్నాడు, నీవు ఉపేక్షిస్తుంది మనుషుని కాదు సుమా, నువ్వు పరిశుద్ధాత్మను ఉపేక్షిస్తున్నావు, జాగ్రత్తగా ఉండు. కాబట్టి మొదటి పారాగ్రాఫ్లో మరి దేవుని బిడ్డలంగా మనము కాపాడుకోవాల్సిన నైతిక విలువలను గురించి చాలా స్పష్టంగా రాస్తున్నాడు. దీని గురించి ఇంకెక్కువ వివరాల్లోకి వెళ్ళం. కానీ గలతీ పత్రికలో, కొరింథీ సంఘంలో, ఎఫెసీ సంఘంలో, కొలస్సే సంఘంలో కూడా ఇటువంటి ఇబ్బంది ఉంది. అందుకని ప్రతి పత్రికలో రాసుకుంటూ వస్తాడు, జారులైనను చోరులైనను ఉంటే చూసుకోండి అని అంటాడు.
కామాద్రత, కామాభిలాష రాకుండా చూసుకోండి అంటాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, అపవిత్రమైన జోక్స్ వేసుకోవడాలు ఇవన్నీ లేకుండా చూసుకోండి అని ప్రతి సంఘానికి రాసుకుంటూ వస్తున్నాడు. అంటే ఈ రిస్క్ ఉన్నదనమాట ప్రతి సంఘంలో. ఆనాడే ఉందంటే ఈనాడు కూడా ఉంది సుమా. మనం చాలా జాగ్రత్తగా మన యొక్క నైతిక విలువలను మనం కాపాడుకుంటాం. కొంతమంది అంటారు రక్షణ ఆత్మకు సంబంధించిందండి, శరీరం ఎలాగున్నా పర్వాలేదండి, ఈ శరీరంతో ఏమి చేసినా పర్వాలేదండి అంటారు. కాదు కాదు, నీ దేహము దేవుని చేత నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై లేదా? ఎవరైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వానిని. కనుక అవర్ బాడీ లైఫ్, మన శరీర జీవితం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో మనం చూస్తాం. రెండో పారాగ్రాఫ్లో 3 వచనాలు ఉన్నాయి, లేక 4, 9 నుంచి 12. ఇందులో బ్రదర్లీ లవ్ను గురించి రాస్తున్నాడు, సహోదర ప్రేమను గురించి రాస్తున్నాడు. మ్యూచువల్ లవ్ అండ్ రెస్పెక్ట్, తోటి విశ్వాసుల పట్ల మనం ఒక సద్భావము, ప్రేమాభావము కలిగి ఉండాలని చెప్తున్నాడు. చూడండి, సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్ల, అసలు మీకు రాయక్కర్లా, నేను దాని గురించి మీకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు దానిలో PhD చేసేసారు అన్నట్టుగా మాట్లాడతాడు. ఎంత మంచి సాక్ష్యం కదా. దశలోనిక సంఘం దేవుని బిడ్డలను ప్రేమించడంలో వాళ్ళు ఒక స్థాయిని అందుకున్నారు, ఒక పరిణతిని రీచ్ అయ్యారు. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడ్డారు. దేవుని ఏర్పాటులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ బేసికల్గా ప్రాథమికంగా నేర్చుకునే విషయం ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరి పట్ల ఒకరు ఒక ప్రేమభావం, సద్భావం కలిగిన వారుగా ఉండాలంట. అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమిస్తారు. మాసిదోనియా అనేది ఒక దేశం. మాసిదోనియా దేశంలో తెస్సలోనిక ఒక పట్టణం. అప్పటికి ఉన్న మాసిదోనియా దేశంలో ఉన్న అనేక సిటీస్లో ఉన్న మాసిదోనియా, అకయ, ఇలా కొన్ని సిటీస్ని మెన్షన్ చేస్తూ వస్తాడు పౌలు గారు. సో వీళ్ళుంటున్న తెస్సలోనిక పట్టణంలో ఉన్న విశ్వాసం పట్ల సహోదర ప్రేమ కలిగి ఉంటాం కాదు, కానీ మాసిదోనియా దేశమంతటా కూడా మరి మీ యొక్క సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారంట. మన ప్రేమ యొక్క విస్తీర్ణత పెరగాలి. చాలాసార్లు స్వార్థపూరితమైన ప్రేమతో ఉంటాం మనం. ఎంతసేపు మన కోసమే, మన ఫ్యామిలీ కోసం, మన భార్య బిడ్డల కోసం, లేకపోతే మన భర్త బిడ్డల కోసమే ఉంటుంది. కానీ ఆతురత అంతా, ప్రేమంతా అంతకుమించి 1 ఇంచు కూడా అవతల పోయి ఇతరులను ప్రేమించలేము. ఇతరులను మనం ప్రేమించాలి. ఇతరుల పట్ల ఒక ప్రేమ భావం మనం కలిగి ఉండాలి. ఇతరుల కొరకు మనకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం, వాళ్ళ యొక్క క్షేమాన్ని కోరుకుంటాం, వారి యొక్క వృద్ధిని చూసి మనం సంతోషిస్తాం. ఇవన్నీ ప్రేమలో నుంచి వచ్చే అవుట్కమ్స్. వీటన్నిటిని మనం కాపాడుకోవాల్సిన వారమున మీరు మాసిదోనియా దేశం అంతటా ఉన్న సహోదరులను ప్రేమిస్తున్నారు, చాలా బాగుంది అని అంటాడు. తర్వాత 12 సహోదరులారా, మీరు ప్రేమ ఇంకా అభివృద్ధి పొందారు. ఆల్రెడీ బాగున్నారంటున్నాడు, మళ్ళీ అదే సమయంలో అంటున్నాడు మీరు ఇంకా ప్రేమలో అభివృద్ధి పొందాలి. అదే సమయంలో సంఘమునకు వెలుపటి వారి, ఇక్కడ ఒక 3 హెచ్చరికలు ఉన్నాయి. సంఘమునకు వెలుపటి వారి ఎలా మర్యాదగా నడుచుకోండి. రెండోది, మీ సొంత కార్యములను మీరే జరుపుకొనుట ఎందును, మీ చేతులతో పని చేయట ఎందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మను హెచ్చరిస్తున్నాను. కనుక సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోండి. సంఘములో ఉన్నాము మనము, సంఘానికి బయట చాలామంది ఉన్నారు. క్రైస్తవ సంఘాలని వాచ్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, క్రైస్తవ సంఘాలను గమనించే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ బిడ్డల యొక్క సముదాయం యొక్క బిహేవియరు, వాళ్ళ యొక్క ఇంపల్సెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ స్టడీ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. వారి పట్ల ఒక మర్యాద భావం, వారు కూడా మన పట్ల ఒక మర్యాద మరి కలిగి ఉండేటట్లుగా మనం తయారు చేసుకోవాలి రిలేషన్షిప్స్. ఇంగ్లీష్లో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు మర్యాద ఇస్తే ఎదుటి వ్యక్తి నీకు మర్యాద ఇస్తాడు. నువ్వు మర్యాద లేకుండా మాట్లాడితే ఎదుటి వ్యక్తి కూడా నిన్ను మర్యాద లేకుండా మాట్లాడతాడు, ఒకవేళ ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు. ఇక్కడ పౌలు గారు నేర్పిస్తున్నారు, సంఘమునకు వెలుపటి వారి ఎలా మర్యాదగా నడుచుకోండి, అప్పుడు వాళ్ళు మీ పట్ల కూడా ఇంటర్న్ రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేస్తారు. కనుక సంఘమునకు వెలుపటి వారి ఎలా మర్యాదగా నడుచుకోండి. వాళ్ళని తక్కువ చేసి యేసు ప్రభు తెలవదేలికి వీళ్ళు నరకానికి వెళ్ళబోతున్నారని చెప్పి వాళ్ళు మనం తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. రెండో మాట ఏంటంటే, మీరు పరుల జోలికి పోవద్దు, నేను మీకు ఆజ్ఞాపించినట్లు పరుల జోలికి పోవద్దు, ఇతరుల జోలికి వెళ్ళొద్దు. మీరు కొంతమంది ఉంటారు ఎంతసేపు ఇతరుల మీద వాళ్ళ దృష్టి అంతా.
ఇతర ఫ్యామిలీస్లో ఏం జరుగుతున్నాయి, వాళ్ళ పిల్లలకి ఏమైనాయి, వాళ్ళ పిల్లల పిల్లలకి ఏమైనాయి, వాళ్ళ ఆస్తులకి ఏమైనాయా, ఎక్కువైనాయా తక్కువైనాయా, వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కావాలి కొంతమందికి. దాని మీదే కూర్చొని ఉంటారు రోజంతా. చాలా తప్పది, అవసరం లేదు. మనల్ని గురించి మనం చూసుకుందాం. పరుల జోలికి పోవాల్సిన అవసరంలా, పరుల సంగతులు నీకు అవసరం లేదు. వాళ్ళకి కీడు జరిగితే నువ్వు సంతోషించడం, లేకపోతే వాళ్ళ మేలు జరిగితే నువ్వు ఏడవడం, ఇవన్నీ చాలా భయంకరమైన విషయాలు. పౌలు చెప్తున్నాడు దశలోనికే సంఘానికి, మీరు పరుల జోలికి పోవద్దు, సంఘములకు వెలుపటి వారి ఏళ్ళ మర్యాదగా నడుచుకోండి. మూడోది, మీ సొంత కార్యములను జరుపుకొనుట యందు మీ చేతులతో పని చేయుట యందు ఆశ కలిగి ఉండండి. మీ పనులు మీరు చేసుకోండి, పనులు చేసుకోవడంలో ఆసక్తి కలిగి ఉండండి. ఎందుకంటే ఆనాటి దశలోనికి సంఘంలో కొంతమంది ఊరికి పని చేయకుండా ఖాళీగా తిరుగుబోతుల్లాగా కొంతమంది ఉండిపోయారు. చూడండి, అపోస్తలుల కార్యాలు పౌలు గారు అక్కడ రాస్తాడు, సంఘంలో కొంతమంది పని పాట లేక తిరుగుతున్న వాళ్ళు ఉన్నారట. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం దశలోనిక ప్రాంతంలో తానున్న దినాల్లో అక్కడ రాయబడిన ఒక మాట. అపోస్తలుల కార్యాలు 17:5. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణం వల్ల అల్లరి చేస్తూ పని పాట లేక తిరిగేవాళ్ళు. సంఘంలో కూడా ఎంటర్ అయిపోయారు అలాంటి వాళ్ళు. ఏం పని చేయరు, మందిరాల్లో కూడా పని చేయరు, దేవుని కోసం పని చేయరు, కుటుంబాల కోసం పని చేయరు, ఊరికి అలాగా తిరుగుతూ ఉంటారు. పౌలు గారు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఎవరిని వదిలిపెట్టట్లే పౌలు గారు. తన సంఘంలో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ తోటి తాను మాట్లాడుతున్నాడు. ఊరికినే ఉండొద్దు, పరుల జోలికి పోతా, నీకేం పని లేదని వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి వెళ్తా ఉండొద్దు. నువ్వు పరుల జోలికి పోవద్దు, నీ సొంత కార్యములను చేసుకొనుట యందును నీ చేతులతో పని చేయుట యందును నీ ఆశ కలిగి ఉండాలి. అయితే ఎవడైనాను పని చేయని ఎడల 2వ లెటర్లో మనం దశలోనికి 2వ లెటర్లో వచ్చినప్పుడు చెప్పుకుంటాం. కనుక పని చేయకపోతే అసలు భోజనం చేయొద్దని చెప్తారు. అందుకే మీరు పని చేయడం నేర్చుకోండి. దేవుని బిడ్డలో ఎప్పుడు పని చేస్తూ ఉండాలి, ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. సోమర్లంగా ఉండకూడదు, పనులు లేని వారంగా, పరుల జోలికి పోయే వారంగా ఉండకూడదు. ఇది 2వ పారాగ్రాఫ్లో తాను మాట్లాడతాను. ఓకే, 3వ భాగానికి కనుక మనం వస్తే 3వ భాగంలో తాను ప్రభు యొక్క 2వ రాకడను గురించి రాస్తూ ఉన్నాడు. ఈ లెటర్ రాయడంలో గల ముఖ్య ఉద్దేశమే తన మనసులో అది. ఆయన వెళ్ళిపోతూ నేను మరలా వస్తానని చెప్పి వెళ్ళాడు, కాబట్టి ఆయన మరలా వస్తాడు. ఆయన యొక్క సెకండ్ కమింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఆ ఎక్స్పెక్టేషన్తో మనం బ్రతకాలి అనేది తాను ఈ సంఘానికి రాసిన ఉద్దేశం. ఈ సంఘంకి లెటర్ రాసేటప్పుడు వాళ్ళ మీద చాలా పర్సిక్యూషన్ వచ్చింది. వస్తాడు, మిమ్మల్ని శోధిస్తాడు, మన కొరకు శ్రమలు నియమించబడ్డాయి, వాటిని అనుభవించాలని మీకు ముందే చెప్పాం కదా, మేము చెప్పినట్టే జరుగుతుంది, మీకు మీ ధైర్యంగా ఉన్నట్టు రాసుకుని వస్తాం. కనుక శ్రమల్లో ఉన్న సంఘాన్ని ప్రోత్సాహపరచడానికి వెళ్ళిపోతూ మరలా వస్తానని చెప్పిన ఆయన మరలా వస్తాడు. లెట్ us బి హోప్ఫుల్, నిరీక్షణతో ఉండండి, ధైర్యంగా ఉండండి అని చెప్తూ తాను ఈ లెటర్ రాశాడు. కనుక 3వ పారాగ్రాఫ్లో 2వ రాకడను గురించి, దేవుని గురించి, దేవుని యొక్క 2వ రాకడను గురించి రాస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే అక్కడున్న సంఘంలో కొన్ని డెత్స్ జరుగుతూ వచ్చినాయి, కొన్ని మరణాలు జరుగుతూ వచ్చినాయి. అక్కడున్న సంఘం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఆయన వచ్చేస్తాడు అని చెప్పారే, ఆయన వస్తే అందరు వెళ్ళిపోతామని చెప్తే ఆయన రాలేదు, ఇంకా మా వాళ్ళే చనిపోతున్నారే, ఈ చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, అసలు వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రభు వస్తాడు, మమ్మల్ని అందరినీ ఈ శరీరాలు మహిమ శరీరాలుగా మారిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటుంటే ఆయన రాలేదు, వీళ్ళు చనిపోతున్నారు. ప్రభువులో చనిపోయిన వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి వీళ్ళ యొక్క గమ్యం అనేది అర్థం కాక చాలా కన్ఫ్యూజన్లోనికి ఆ సంఘం వెళ్ళిపోయినప్పుడు ఇది క్లారిటీతో పౌలు గారు మాట్లాడు. అందుకే మనం ఏ ఇంటిలో మరణం వచ్చిన ఈ భాగాన్ని ఖచ్చితంగా చదువుకుంటాం. ఒక డెత్ రాగానే ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఎన్నో ప్రశ్నలు. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది, మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఈరోజు నిర్జీవంగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడని ఎన్నో ప్రశ్నలు ఆ వ్యక్తిని ఒక నిరాశలోనికి, నిరీక్షణ లేని పరిస్థితిలోకి తీసుకెళ్తాయి. కనుక ఈ భాగాన్ని ఖచ్చితంగా దేవుని సేవకుల సంఘ పెద్దలు చదివి వివరించి ప్రార్థన చేసి వస్తారు. చూడండి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. ఈ భాగంలో పౌలు చాలా స్పష్టంగా మరణం అనేది ఇట్స్ ఈక్వల్ టు ఏ స్లీప్, రెస్ట్, నిద్రకు సమానం అని చెప్తున్నాడు. లోకంలో అయితే ఇది మరణం,
కానీ దేవుని బిడ్డలకి ఒక పరిణతి, ఒక అవగాహన ఉన్న వ్యక్తి, విజన్, ఒక దర్శనం ఉన్న వ్యక్తికి ఇట్స్ ఏ స్లీప్, ఇట్స్ నథింగ్ బట్ ఏ స్లీప్. ఇది ఒక నిద్ర. నిద్రపోయిన ప్రతి వ్యక్తి లేస్తారు కదా. నిన్న రాత్రి ఎంత పెందలకడ పండుకున్నా, లేక నిన్న రాత్రి ఎంత లేటుగా పండుకున్నా, 1 గంటకు పండుకున్నా, 2కు పండుకున్నా, ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒక టైంలో లేస్తారు. కొంచెం లేటుగా పండుకున్నారు కాబట్టి లేటుగా లేవచ్చు. నిద్ర అనేది ఏం చూపిస్తుందంటే మరలా లేస్తాము అనేది చూపిస్తుంది. ఇక్కడ పౌలు గారు తన మాటలో ఏం చెప్తున్నాడంటే ఇది నిద్ర మాత్రమే. మనం ఇప్పుడు వెళ్ళి ఎవరిని సమాధి చేసి వచ్చామో వాళ్ళు నిద్రపోతున్నారంటే వాళ్ళు ఒక రోజు లేస్తారు. కనుక మీరు నిరీక్షణ లేని సహోదరులారా, ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకుంటున్నట్లు నేను నిద్రించుతున్న వారిని గురించి ఇంకా మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అందుకే నేను చాలా సంగతులు మీకు చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు నిద్రపోతున్నారు, మొదటి విషయం. కనుక నిద్రపోయే వ్యక్తి ఎలా లేస్తాడని మనం వెయిట్ చేస్తామో, 1 గంట తర్వాత లేస్తాడు, పోనీ పండుకొని అలా సంత తీరినాక లేస్తాడని వెయిట్ చేస్తాం మనం, డిస్టర్బ్ చేయకుండా. అలాగే మనం ఒక నిరీక్షణతో ఉండాలి. మనం నిద్రించిన వారు తప్పక లేస్తారు. 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చిన. యేసు ప్రభు కూడా చనిపోయాడు కదా, యేసు ప్రభు కూడా మృతి పొందాడు కదా. అయితే యేసు మృతి పొంది తిరిగి లేచాడని నువ్వు నిజంగా నమ్మితే, ఆయన యొక్క పునరుత్థానాన్ని గురించిన సంపూర్ణమైన నిశ్చయత నీకుంటే గుర్తుపెట్టుకో, ఈరోజు యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని రాబోతున్నాడు. ఈ మాటలన్నీ చాలా క్లారిటీతో ఉన్నాయి, చాలా ఖచ్చితమైన మాటలు, నిశ్చయమైన మాటలు. ఎట్లాగా ఆయన చనిపోయి తిరిగి లేచాడో ఈనాడు ప్రభువులో చనిపోతున్నా లేకపోతే నిద్రిస్తున్న ప్రతి వ్యక్తి తిరిగి లేస్తారు. యేసు నందు నిద్రించిన వారిని ఆయన తనతో పాటు వెంట పెట్టుకుని. ఇది గుర్తుపెట్టుకోవాలి సుమా. ఎవరు యేసు ప్రభుతో తిరిగి వస్తారు? అందరూ తిరిగి రారు. యేసు నందు నిద్రించిన వారిని ఆయన తనతో కూడా వెంట పెట్టుకుని రాబోతూ ఉన్నాడు. 15వ వచనం, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునది ఏమనగా, ప్రభు మాటలు, నా మాటలు కాదు, ప్రభు మాటల్ని మీకు చెప్తున్నాను. ఏంటంటే, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ప్రభు రాకడ ఇంకా రాలేదు, మనమేమో బ్రతికే ఉన్నాం. అయితే కొంతమంది ప్రభు బిడ్డలు మన ముందే వెళ్ళిపోయారు. దాని గురించి చెప్తున్నాడు. ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనం, లేకపోతే ఇప్పటి వరకు నిలిచున్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి వెళ్ళాం. మనం ఫస్ట్ వెళ్ళాం, మనది ఫస్ట్ బ్యాచ్ కాదు. బ్రతుకున్న మనం సెకండ్ బ్యాచ్ అంట, చనిపోయిన వారు ఫస్ట్ బ్యాచ్ అంట. తెలుసా? కొన్నిసార్లు ఈజీగా జడ్జిమెంట్స్ పాస్ చేసేస్తాం. ముందే చచ్చిపోయాడు, కాలం తీరక ముందే చచ్చిపోయాడు, ఏమనిపించుకుని చచ్చిపోయాడు, చేసిన దానికి అనిపిస్తున్నాడు, ఏదేదో మాట్లాడేస్తాం. అస్సలు మాట్లాడకూడదు. మనం ఎవరి మరణాన్ని గురించి మనం మాట్లాడడానికి ముందు వెళ్ళిపోయిన వాళ్ళు, ఆత్మీయులైన వారు, ప్రభువులో ఉండి ముందు వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ వయసుతో నిమిత్తం లేకుండా కొంతమంది భక్తులు చిన్న చిన్న జీవితాలు, తక్కువ జీవితాలు జీవించి శ్రేష్టమైన జీవితాలు జీవించి వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి ఏం మనం నేను మాట్లాడు, ఇంత సేవకుడు కదా, ఇంత మంచి భక్తుడు కదా, ఇంత చిన్న వయసులో ఎందుకు చనిపోయాడు, ఎందుకు ఇలాగైంది, ఎవ్వరూ మాట్లాడద్దు. దే బిలాంగ్ టు ద ఫస్ట్ బ్యాచ్. వాళ్ళు మొదటి గుంపులో ఉంటారు, మనది 2వ గుంపు. తెలుసా? ఫస్ట్ బ్యాచ్లో వాళ్ళు ఉంటే సెకండ్ బ్యాచ్లో మనం ఉంటాం. కాబట్టి నిద్రించిన వారి కంటే మనము ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు ప్రభు రాబోతున్నాడు. పరలోకం నుండి ప్రభు దిగి రాబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు కమ్ డౌన్, కిందకి రాబోతున్నాడు. ఒక పెద్ద ప్రధాన దూత శబ్దం చేయబోతుంది. ఒక బూర తీసుకొని, దేవుని బూర అన్నారు, గాడ్స్ ట్రంపెట్ అన్నారు. అది ఆ బూర పేరు దేవుని బూర. ఆ దేవుని బూరను ప్రధాన దూత తీసుకొని దానితో శబ్దం చేయబోతుంది. ఆ దూత బూర ఊదినప్పుడు పరలోకం నుండి ప్రభు దిగి రాబోతున్నాడట. క్రీస్తు నందుంది మృతులైన వారు మొదట లేవబోతున్నారు. ప్రభు దిగి రాబోతున్నాడు. ఫస్ట్ ఎవరు రెస్పాండ్ అవబోతున్నారంటే, ఎవరు స్పందించబోతున్నారంటే ఆయన బూర శబ్దానికి, ఆయన యొక్క ఆగమనానికి, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట వాళ్ళు ఫస్ట్ లేవబోతున్నారు సమాధుల్లో నుంచి. వాళ్ళ శరీరాలు మంటి శరీరాలు మహిమ శరీరాలుగా మారి వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత లేక ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము
వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద మొదట వారు లేస్తున్నారు, ఆ తర్వాత మనము కలిసి టుగెదర్ లేచేది ఫస్ట్ వాళ్ళతో మనం కూడా కలిసి ఆ మేఘముల మీద ఆకాశ మండలమునకు ప్రభువుని ఎదుర్కోవడానికి దిస్ ఈజ్ అవర్ హోప్, దిస్ ఈజ్ అవర్ ఎండింగ్. మన ముగింపిది. ఎంతసేపు ఈ లోకాన్ని కూర్చే ఇక్కడ అది చేయాలి, ఇది చేయాలి, ఇల్లు కట్టాలి, లేదా పెళ్లి చేయాలి, లేకపోతే ఉద్యోగం తెచ్చుకోవాలి, ప్రమోషన్లు తెచ్చుకోవాలి, ఇక్కడే ఆలోచిస్తున్నాం. కానీ దీని తర్వాత ఏంటన్నది ఆలోచించట్లా. కొంచెం థ్యాంక్ గాడ్ కరోనా వైరస్ కొంచెం మనల్ని వాటి గురించి ఆలోచించేటట్టు చేస్తుంది. మనల్ని ఒకవేళ ఈ భూమి మీద జీవించే జీవితం మట్టుకే కాదు ఆలోచించాలి. ఎంతసేపు ఈ భూమి మీద జీవితం అయిపోతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామన్నది ఆలోచించాలి. ఆయన వస్తే ఏం జరగబోతుంది, లేదా మనం వెళ్ళిపోతే ఏం జరగబోతుందో ఆలోచించుకోవాలి. కనుక ఆయన కనుక వస్తే ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ఆయన దిగి రాబోతున్నాడు. క్రీస్తునందుండి మృతులైన వారి సమాధుల్లోంచి ఫస్ట్ లేవబోతున్నారు. ఆ పిదప ఒకవేళ మనం అందరం ఇంకా అప్పటిదాకా బ్రతుకుంటే సజీవులమైన మన దేహాలు కూడా మారిపోయి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మహిమ దేహాలుగా వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలాన్ని మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కోవడానికి మనమందరము మేఘాల మీద కొనుక్కోబడబోతున్నాం. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించు. కనుక సదాకాలము మనం ప్రభుతో ఉంటాం. ఈ భూమి మీద మన రిలేషన్స్ అన్నీ, మన బాంధవ్యాలన్నీ తాత్కాలికమే. తండ్రితో, తల్లితో, భార్యతో, భర్తతో, బిడ్డలతో, కొలీగ్స్తో, నైబర్స్తో, ఎవరితో అన్నా కానివ్వండి, సంఘంతో కానివ్వండి, ఎవరితో అయినా కొంతకాలమే. దేవునితో మాత్రం సదాకాలం ఉండబోతున్నాం. ఎంత బాగుంది కదా ఈ మాట, ఎంత ఖచ్చితమైన సత్యం ఇది. దీన్ని నేను గ్రహించాలి. సదాకాలము ప్రభుతో ఉండబోతున్నాం కాబట్టి సదాకాలము ఉండబోయే ఆ జీవితం కోసం అది ఏం ఆలోచిస్తున్నావు, ఎంత సిద్ధపడుతున్నావు, ఎంత ప్లాన్ చేసుకుంటున్నావు? ప్లానింగ్ ఏమీ లేదు. భూమి జీవితం కొరకే ప్లానింగ్. ఒకవేళ అనుకుందాం, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు మరి వారికి పుట్టిన ఒక పాపను తీసుకొని వచ్చి చిన్న వయసులో మంత్స్ బేబీనో లేకపోతే ఒక 2 సంవత్సరాల బిడ్డని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళారు, అమ్మ 5 years తర్వాత వచ్చి పాపను తీసుకెళ్తాం, అప్పటిదాకా నీవే పెంచు, మాకు అక్కడ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. సరే వీళ్ళు పెంచారు, 5 ఏళ్ళు ఆ పాపను పెంచారు. 5 ఏళ్ళు లేక ఒకవేళ 10 ఏళ్ళైనా ఆ పాపను పెంచే ప్రక్రియలో ఆ పాపను దేని కొరకు సిద్ధపరుస్తారంటే ఆ బిడ్డ వెళ్ళి సెటిల్ కావాల్సిన అమెరికా దేశం కోసం సిద్ధపరుస్తారు. అక్కడ పద్ధతులు, అక్కడ అలవాట్లు, అక్కడ ఆహార విధానాలు, అక్కడ మర్యాదలు, అక్కడ సాంప్రదాయాలు అన్నీ నేర్పిస్తారు. ఆ బిడ్డతో ఎప్పుడూ చెప్తూ వస్తుంది ఆ అమ్మమ్మ, నువ్వు ఇక్కడ ఉండవు, ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు ఇక్కడ ఉండవు, మీ అమ్మ నాన్న అమెరికాలో ఉన్నా, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు, నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు ఇలా ఉండటానికి వీలు, నువ్వు ఇది నేర్చుకో, ఇలా మాట్లాడు, ఇలా నడువు, ఈ చదువు నువ్వు చదువుకోవాలని చెప్పి అనేక విషయాలు ఆ బిడ్డకి నేర్పిస్తావు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా అదే గుర్తుపెట్టుకుంటాం. మనం కూడా నేర్చుకోవాల్సింది అదే. సదాకాలము మనం ప్రభువుతో ఉండబోతున్నాం. సో ప్రభువుతో ఉండే జీవితం కోసం ఆలోచన చేయాలి. ఈ జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించును గాక, ఈ యొక్క గ్రహింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. కాగా సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంటాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. కనుక ఈ భూమి మీద మనం ఏ అనుభవం గుండా వెళ్తున్నా అది తాత్కాలికమే అని గుర్తుపెట్టుకున్నాం. ఒక అనారోగ్యం గుండా వెళ్తున్నావా, ఒక ఆర్థికపరమైన ఇరుకు గుండా వెళ్తున్నావా, పేదరికం గుండా వెళ్తున్నావా, కష్టం గుండా వెళ్తున్నావా, నింద గుండా వెళ్తున్నావా, గుర్తుపెట్టుకో, సదాకాలం ఇక్కడ మనం ఉండము, సదాకాలం ప్రభుతో ఉంటాము. ఈ మాటలతో ఒకరినొకరు ఆదరించు. మనకంటే ఒక లైఫ్ ఉంది. ఈ భూమి మీద లైఫే కాదు మన లైఫ్. అసలైన జీవితం ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు అది ఆ టైంలెస్ టైంలోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ గడియారాలు ఏముండమంట, ఇంతకాలం అని నియమించబడదంట. కాగా మనం సదాకాలం యుగములు ప్రభుతో ఉండబోతున్నాం. ఆ జీవితం కోసం ఈ భూమి మీద మనం సిద్ధపడాలి. అందుకే అన్నాడు మొదటి పారాగ్రాఫ్లో, ఇమ్మొరాలిటీని మీరు ఏమాత్రం ఎంటర్టైన్ చేయొద్దు. అనైతికమైన జీవితాన్ని, అనైతికమైన పద్ధతుల్లో బ్రతకడం అనేది వదిలిపెట్టేసేయండి. రెండోది, సహోదర ప్రేమలో వర్ధిల్లండి, ఇంకా వర్ధిల్లండి. ఆయన రాకడను అపేక్షిస్తూ ఉండండి. లోకాన్ని వదిలిపెట్టి సదాకాలం మన ప్రభుతో ఉండబోతున్నాం. ఇంకో జీవితం అనుకుంది సుమా,
ఇంకో జీవితం అంటే మళ్ళా పుట్టి ఇక్కడ కుక్కలాగా నక్కలాగా పుట్టి మనం బ్రతకపోవట్లా. ఒక క్రొత్త జీవితం సదాకాలము ప్రభుతో ఉండి మహిమకరమైన జీవితం దేవుడు మనకు ఒక సిద్ధపరచాలి. కనుక దానిని అపేక్షిస్తూ దానిని మనసులో పెట్టుకొని ఈ భూమి మీద మనం ఉండబోతుంది కొంతకాలమైన గుర్తుపెట్టుకొని ఈ భూమి మీద మనకి ఏమొచ్చినా ఎన్ని రకాలైన థ్రెటనింగ్స్, బెదిరింపులు, ఎన్ని భయానకమైన పరిస్థితులు మనకు వచ్చినా ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం, జ్ఞాపకం పెట్టుకుందాం. భయపడవద్దు, దేనికి భయపడవద్దు. నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నన్ను తీసుకుని వెళ్తాడు, ఏ పరిస్థితి అయినా నా ప్రభు నాతో ఉంటాడు. అట్ ది ఎండ్ ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ హిమ్. ముగింపులో నేను ఆయనతో సదాకాలం ఉండబోతున్నాను. ఈ భూమి మీద మన జీవితం తాత్కాలికం, సదాకాలం ప్రభుతో ఉంటాం. దాని కొరకు మనం సిద్ధపడదాము, దానినే మనం అపేక్షిస్తూ వద్దాము. దేవుని యొక్క బోధలు, దేవుని యొక్క టీచింగ్స్ మనకి ఏమి ఇవ్వబడుతున్నాయి ఈ దినాలలో, అవి సహృదయంతో మనసులోకి తీసుకొని దాని ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ప్రభు ఈ మాటలను మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా మా తండ్రి, ఉదయకాలం మీ వాక్యం ద్వారా మా తండ్రి అనేక విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. పౌలు గారు తెస్సలోనియులకు రాసినటువంటి దేవా పత్రికలో నుంచి దేవా మా తండ్రి ప్రభా, మరి నాయన మేము ఎలాగో నడుచుకోవాలో, ఎలాగో మేము నాయన దేవా విశ్వాసం కలిగి సాగిపోవాలో మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. విషయాలు మీరు సహాయం చేయండి. దేవా కృప చూపించండి. ఇంకను ప్రభా సంఘ బిడ్డలు ఎటువంటి దేవా అవసరతలు అక్కర్లు అయితే కలిగి ఉన్నారో అక్కర్లన్నీ కూడా మీరే తీర్చండి. ఆత్మీయతలో ఎంతో వృద్ధిలోనికి రావడానికి సహాయం చేయండి. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి. దేవా ఏదైనా మీరు అందించినటువంటి వాక్యం అంతటి కొరకు స్తోత్రాలు, వాక్యం అందించిన అమ్మగారి కొరకు స్తోత్రాలు. విన్న వాక్యం అందరం హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి గొప్ప విశ్వాసంతో, నిరీక్షణతో, చింతలేక విషయాల్లో సహాయం చేయమని దేవకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యుడి సహవాసము, ఆశీర్వాదము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.